హాయ్ అండి. బాగున్నారా అండి? అందరూ బాగుండాలండి. అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి మా కాలనీలో జరుపుకున్న దసరా నవరాత్రుల గురించండి. దుర్గమ్మ తల్లిని నవరాత్రులు మొదలుపెట్టే ముందు రోజు నైట్ తీసుకొచ్చేటప్పుడు మా కాలనీ ఆడబడుచులందరూ పూలతో స్వాగతం పలుకుతూ తీసుకువచ్చారండి. మొదటి రోజు అమ్మవారి పూజ మొదలుపెట్టారండి. ఇక్కడ పీటల మీద కూర్చున్న దంపతులు చక్రి అన్నగారు, సత్య వదిన గారండి. మనం ఏదన్నా పని చేయాలన్నా ఒకరు ముందు ఉండి చూసుకుంటారు కదా అండి. ఈ దంపతులు ముందు ఉండి అన్నీ చూసుకున్నారండి. కాలనీలో అందరం కలిసి ఈ దసరా నవరాత్రులను సంతోషంగా జరుపుకున్నామండి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకారం రోజున కాలనీలో ఉన్న చిన్నపిల్లలందరినీ 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ మంచిగా రెడీ చేసి బాలపూజ చేశారండి. అమ్మవారికి చేస్తున్నట్లే భావించి ఈ బాలపూజ చేశామండి. వాళ్ళందరి పాదములను కడిగి పసుపు రాసి పారాణి పెట్టి నుదుటిన కళ్యాణపు బొట్టు పెట్టామండి. కాటుక పెట్టాము. తల దువ్వినట్లు దువ్వి పువ్వు పెట్టాము. అక్కడ ఉన్న వాళ్ళందరము ఈ బాలపూజ చేసుకున్నామండి. మనకు పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుంది అంటే ఏది వదిలిపెట్టాం కదా అండి. అక్కడ ఉన్న వాళ్ళందరము ఈ బాలపూజ అలాగే చేశామండి. చేతులకు గాజులు వేశాము. స్వీట్ తినిపించి తాంబూలం ఇచ్చి దండం పెట్టుకున్నామండి. వాళ్ళందరి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నామండి. కాలనీలో అందరం కలిసి ఈ బాలపూజ చేసుకున్నామండి. తరువాత హారతి కూడా చూపించి అందరం కళ్ళకద్దుకున్నామండి. ఒక్కరమే నేనే చేసుకోవాలి ఈ పూజ అనుకోకుండా అందరం కలిసి చేసుకున్నామండి. మా కాలనీ పిల్లలందరూ బాలా త్రిపుర సుందరీ దేవిగా మారి ఈ పూజ చేయించుకున్నారండి. పిల్లలందరికీ అమ్మవారి సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ దుర్గమ్మ తల్లి మా అందరికీ కల్పించిందండి. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.